అందరికి మా ఆయన గారు లాస్ట్ టైం అయితే అగావే ప్లాంట్ గురించి చెప్పారు, గుర్తు లేకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అగావే అంటారు. యాక్చువల్ గా మెక్సికోలోనే మెయిన్ ఫస్ట్ లో పుట్టిందండి. తర్వాత చుట్టుపక్కల దేశాల్లో ఇదేంటంటే వేడి ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశాల్లో అయితే ఇదైతే ఎక్కువ అయితే ఉంటాయటండి. అయితే దీని ప్రతి ఒక్క భాగం కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, పైన లోపల ఆకు ఓపెన్ చేయగానే పేపర్ అనేది వచ్చింది. ఈ పేపర్ అనేది నోట్ బుక్ యూజ్ చేస్తారంటండి. అంతేకాకుండా ఇది ఒక్కొక్క మొక్క 400 లీటర్ల మందునైతే అదే ఆల్కహాల్ అయితే ఇస్తుందంట అండి. అంతే. ఇంకొకటి ఏంటంటే పక్కన పైన ఇలా గీకుతున్నారు కదా, అది డిటర్జెంట్. సో దానికి కూడా యూజ్ చేస్తారంట. ఈ మొక్క చివరి భాగంలో ఇది హంటింగ్ కూడా యూజ్ చేస్తారంట అండి. అదేనండి, వేటకి వెళ్తారు కదా చేపల వేటకి, దానికి కూడా చూసారు కదా, ఇలా కట్ చేస్తే దీనికి దారాలు అనేవి వస్తున్నాయి. ఈ దారాల్ని దుస్తులు తయారు చేస్తారంటండి, క్లాత్స్. అంతేకాకుండా పూర్వంలో దీన్ని ఔషధాలకి యూజ్ చేసేవారటండి. చిన్న కాలంలో వైద్యానికైతే ఈ మొక్కనైతే యూజ్ చేసేవారట. చబ్బా, ఒక మొక్క వల్ల ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్ దారమేనండి. ఇంకా కుట్టుకుంటాం కదా, అలాగే ఉందన్నట్టు. ఇది చూపించాను కదండి, ఈ దారంతో ఇదంతా మేడ్ చేశారంట. చాలా బాగుంది కదా. కానీ మొత్తం అయితే ఈ దారం అయితే కాదు, కొంచెం అయితే వేరే దారం కూడా కలిసింది అని అయితే వీళ్ళు చెప్పారు. ఇక్కడతో అయితే ఈ వీడియో అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.